రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేశారు. హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు కోరినట్లుగా మనకి సమాచారం అందుతోంది. దీనికి రాష్ట్రపతి గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనే విషయం. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు పెండింగ్లో ఉన్నందున ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల్ని వాయిదా వేయాలని కూడా రేవంత్ సర్కార్ కోరుతూ ఉంది. రాష్ట్రపతి గవర్నర్ నుంచి అనుకూలంగా నిర్ణయం వస్తుందని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతుందో. అయితే ఈ నెల 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అని అయితే కోర్టు గడువిచ్చింది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు పెండింగ్లో ఉన్నందున రేవంత్ సర్కార్ ఈ ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్ళలేకపోతున్నట్టుగా చెప్తూ ఉంది. దీన్ని వాయిదా వేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వాయిదా వేయాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ అయితే హైకోర్టుని ఆశ్రయించింది. ఇక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు కావాలని చెప్పి రేవంత్ సర్కార్ కోరుతూ ఉంది. అలాగే రాష్ట్రపతి గవర్నర్ వద్ద కూడా ఈ అంశం తీసుకెళ్లారు. ఇది కూడా పెండింగ్లో ఉంది. బట్ సానుకూలంగానే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది రేవంత్ సర్కార్. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులు పెండింగ్లో ఉన్నందునే ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నామని చెప్పి ప్రభుత్వం ఒక పక్కన చెప్తూ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు కోరినట్లుగా సమాచారం అందుతోంది. అయితే రాష్ట్రపతి గవర్నర్ వద్ద ఈ అంశం పెండింగ్లో ఉంది. ఇంకా బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు పెండింగ్లో ఉన్నందున ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది ఒక పక్క. అయితే దీనికి సంబంధించి గవర్నర్ అలాగే రాష్ట్రపతి నుంచి అనుకూలంగా నిర్ణయం వస్తుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నెల 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోర్టు గడువు కోరారు. దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది. బీసీల రిజర్వేషన్ల బిల్లులు పెండింగ్లో ఉన్నందున కొంత టైం అయితే కావాలి, మాకు టైం తీసుకుని మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి రేవంత్ సర్కార్ చెప్తూ ఉంది.